నమస్కారం అండి. సీఎం రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి ఇతనే. వీడియో పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నితీష్ కుమార్ సారథ్యంలో మరికొద్ది గంటల్లో ఎన్డీఏ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. మరి బీహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ బుధవారం సాయంత్రం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను సమర్పించారు. మరి ఎన్డీఏ సభ్యుల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ను కూడా కోరారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. నితీష్ రాజీనామాను వెంటనే ఆమోదించారు. నితీష్ వెంట గవర్నర్ను కలిసి వారిలో ఎల్జీపీఆర్వి చీఫ్ చిరాగ్ పాస్వాన్, అదేవిధంగా ఆర్ఎల్ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహా తదితరులు ఉన్నారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా బుధవారం ఉదయం నుంచి పాట్నాలో వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. జేడీయూ ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ శాసనసభ పక్ష నేతగా నితీష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతలు సైతం సమావేశమై పార్టీ నేతలు సామ్రాట్ చౌదరి, అదేవిధంగా విజయ్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు. అయితే అనంతరం ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దిలీప్ జైస్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, అదేవిధంగా విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారీ సహా ఎన్డీఏకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.